ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలో ఉన్న నార్పల మండల కేంద్రంగా పీడిఎస్ అనగా పేదలకు ఇస్తున్న బియ్యం అక్రమ రవాణా అంశంపై చర్చించుకుందాం. నార్పల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉన్న కస్తూర్బా స్కూల్ సరౌండింగ్లోనే ఈ దందా నడుస్తున్నట్టు సమాచారం. పుట్లూరు, ఎల్లనూరు, తాడిమర్రి మండలాల నుండి ఆటోల ద్వారా తరలించి నార్పల కేంద్రంగా డంపు తయారు చేసి అటు పులివెందులకు ఇటు కర్ణాటకకు బియ్యం దందా అక్రమంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ పీడిఎస్ ప్రజా పంపిణీ బియ్యం అక్రమ దందాకి సంబంధించిన సమాచారం అధికారులకు ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంది అని ఈ దందా చేస్తున్న వారికి అనుమానం వస్తే స్థానిక స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ని దందాదారులే పిలిపిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ అక్రమ దందాకి అంతరాయం జరిగినప్పుడు ఈ దందాదారులు, ఈ మాఫియా వాళ్ళు సదరు పోలీస్ స్టేషన్ నందు ఒక కానిస్టేబుల్ని పిలిపిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ గారి పైన స్థానిక అధికారులు నిఘా ఉంచిన ఈ దందా బట్టబయలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాకుండా స్థానిక రెవెన్యూ అధికారులు కానీ ఇటు పోలీస్ స్టేషన్లో ఉన్నత స్థాయి అధికారులు కానీ వీటిపై దృష్టి సారిస్తే ఈ అక్రమ దందా విషయం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రానికి సంబంధించిన విజిలెన్స్ అధికారులు అటు నార్పలకి సంబంధించిన సమాచారం సేకరిస్తే భారీగా ఈ దందా విషయం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అధికారులు ఈ అక్రమ దందాని ఆపి ప్రజలకు చెందాల్సిన ఈ పీడిఎస్ బియ్యాన్ని ప్రజలకు అందేలా చేయాలని కోరుకుంటున్నాము. ఈ అక్రమ దందా వెనుక అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకుల హస్తం ఉన్నదా? ఇందుకు సంబంధించిన సమాచారం మన ఎన్కౌంటర్ న్యూస్ను సంప్రదించినా కానీ అందజేయగలము.